ఒక పాత కథ చదివినప్పుడు మనం నిజంగా ఏం చూస్తున్నాం? కేవలం పేజీ మీద అక్షరాల్నా, లేక ఆ అక్షరాల వెనక ఉన్న ఓ ప్రపంచాన్నా? ఈరోజు మనమొక కథను కేవలం చదవడమే కాదు, దాని లోతుల్లోకి వెళ్ళి ఎలా విశ్లేషించవచ్చో చూద్దాం. దీనికోసం బైబిల్లోని ఓ ఆసక్తికరమైన సంఘటనను తీసుకుని దాన్ని రెండు కోణాల్లోంచి పరిశీలిద్దాం. ఒకటి సాహిత్యపరంగా, ఇంకొకటి చారిత్రక ఆధారాల పరంగా. సో మన ముందున్న అస్సలు ప్రశ్న ఇదే. 2000 సంవత్సరాల క్రితం రాసిన ఒక కథను ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రాసిన వ్యక్తి ఉద్దేశమేంటి? ఆ కథ వెనుక ఉన్న ప్రపంచమెలాంటిది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ. సరే, ముందుగా మనం మొదటి పద్ధతి చూద్దాం. అంటే కథ లోపలికి వెళ్ళి దాని నిర్మాణాన్ని, అందులో ఉన్న కళను గమనిద్దాం. దీనికోసం లూకాసు వార్త 8వ అధ్యాయంలోని ఒక సంఘటనపై దృష్టి పెడదాం. చూడండి, కథ చాలా ఉత్కంఠగా మొదలవుతుంది. యాయిరు సమాజంలో ఓ పెద్ద మనిషి. ఆయన 12ఏళ్ల కూతురు చావు బతుకుల్లో ఉంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ప్రతి క్షణం చాలా విలువైనది. కథ ఇలా టెన్షన్గా సాగుతుండగా రచయిత సడన్గా కథకు బ్రేక్ వేశాడు. మధ్యలో ఇంకో కథను తీసుకొచ్చాడు. దీన్ని ఇంటర్కాలేషన్ అంటారు. అంటే కథలో కథ అన్నమాట. సినిమాల్లో ఓ ఇంపార్టెంట్ సీన్ నడుస్తుండగా ఫ్లాష్ బ్యాక్ వచ్చినట్టు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, రచయిత కావాలనే ఇలా చేశాడు. ఇప్పుడు ఈ కొత్త కథలో ఒక స్త్రీ కనిపిస్తుంది. యాయిరు కూతురులాగే ఈమె కూడా పెద్ద సమస్యలోనే ఉంది. కాని ఈమెది ఈరోజు వచ్చిన సమస్య కాదు. 12ఏళ్లుగా నరకం అనుభవిస్తోంది. తన జబ్బు వల్ల ఆమెను సమాజం, మతం అన్నీ వెలివేశాయి. ఆమె పూర్తిగా ఒంటరి. ఆమె రహస్యంగా చేసిన పనిని ఈ మాటలు అందరి ముందు బయటపెట్టాయి. ఇది కేవలం ఆమె జబ్బు నయమవడమే కాదు, అంతకంటే పెద్ద విషయం. ఎందుకంటే ఇది ఆమెను తిరిగి అందరిలో ఒకరిగా సమాజంలోకి తీసుకురావడానికి మొదటి అడుగు. ఇక్కడే మనకు రచయిత తెలివే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు కథలను ఎందుకు కలిపి చెప్పాడో చూడండి. యాయిరు కూతురి వయస్సు 12ఏళ్లు. ఈ స్త్రీ బాధపడుతున్నది కూడా 12ఏళ్లుగా. ఒకరేమో గౌరవనీయ కుటుంబం, ఇంకొకరేమో సమాజం వెలివేసిన వ్యక్తి. ఈ పోలికల ద్వారా ఈ రెండు కథల వెనుక ఒకే పెద్ద సందేశముందని రచయిత మనకు చెప్పకనే చెప్తున్నాడు. సో ఆ స్త్రీ కథ ముగియగానే కథనం మళ్లీ యాయిరు దగ్గరికి వస్తుంది. కాని ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పాప చనిపోయింది. ఆ మధ్యలో వచ్చిన కథ వల్ల ఇప్పుడు టెన్షన్ ఇంకా పెరిగింది. యాయిరు కథలోకి మళ్లీ వెళ్లే ముందు రచయిత ఆ స్త్రీ కథకు ఒక మంచి ముగింపిచ్చాడు. ఏళ్ల తరబడి బాధ, ఒంటరితనం అనుభవించిన ఆమెకు చివరకు శాంతి దొరికింది. ఇది పునరుద్ధరణ అనే థీమ్ను మనకు పరిచయం చేస్తుంది. ఈ కథలో కథా టెక్నిక్ కేవలం ఆ రెండు సంఘటనలకే పరిమితం కాదు. నిజానికి ఈ మొత్తం అధ్యాయంలో రచయిత ఒకే ఒక పెద్ద థీమ్ను మన ముందుంచుతున్నాడు. అదే పునరుద్ధరణ. అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడం. ఈ అధ్యాయంలో ఒకదాని తర్వాత ఒకటి 3 కథలున్నాయి. మూడింట్లోనూ ఒకే థీమ్ కనిపిస్తోంది. మొదటిది సమాజానికి దూరంగా సమాధుల్లో బతుకుతున్న ఒక వ్యక్తి తిరిగి మామూలు మనిషిగా మారి తన ఇంటికి వెళ్తాడు. రెండోది మనం ఇప్పుడే చూసిన స్త్రీ తిరిగి సమాజంలోకి వస్తోంది. మూడోది చనిపోయిన పాప తిరిగి ప్రాణం పోసుకొని తన కుటుంబానికి దక్కుతుంది. చూసారా, ప్రతి కథలోనూ ఒక వ్యక్తి ఒంటరితనం నుండి బయటపడి తిరిగి తన వాళ్ళ దగ్గరికి రావడం చూస్తాం. ఓకే, ఇప్పటిదాకా మనం కథ లోపలికి వెళ్ళి రచయిత ఉద్దేశమేంటో చూశాం. కాని ఒక ప్రశ్న, ఈ కథలన్నీ నిజంగా జరిగాయా, లేక ఇవి కేవలం కల్పనలా? దీనికి సమాధానం కోసం మనమిప్పుడు కథ లోపల్నుంచి బయటకు వచ్చి పురావస్తు ఆధారాల వైపు చూద్దాం. పురావస్తు శాస్త్రం అంటే ఆర్కియాలజీ మనకొక రకంగా టైం మెషిన్ లాంటిదన్నమాట. బైబిల్లో ప్రస్తావించిన వ్యక్తులు, ప్రదేశాలు నిజంగా ఉన్నాయా లేదా అనేదానికి భౌతిక ఆధారాలను ఇది మన ముందు ఉంచుతుంది. ఉదాహరణకు పొంతీ పిలాతు శాసనం చూడండి. ఇది దొరకక ముందు వరకు పొంతీ పిలాతు అనే వ్యక్తి కేవలం బైబిల్లో కొన్ని పుస్తకాల్లో మాత్రమే ఉన్నాడు. అతను నిజంగా ఉన్నాడా లేదా అనేదానికి ఎలాంటి భౌతిక సాక్ష్యం లేదు. కాని 1961లో ఈ రాయి దొరకడంతో ఆ పరిస్థితి మారిపోయింది. దీని ప్రాముఖ్యతేంటంటే ఇది బైబిల్ కథలను ఒక నిర్దిష్ట చారిత్రక కాలానికి ముడిపెడుతుంది. అంటే పిలాతు అనే వ్యక్తి ఎవరో రాసిన కథలో పాత్ర కాదు,
అతను నిజంగా యూదేను పరిపాలించిన ఒక చారిత్రక వ్యక్తి అని ఇది నిరూపిస్తుంది. ఇలాంటిదే మరో ఉదాహరణ, కయప అస్థికల పెట్టె. కయప యేసు విచారణలో కీలక పాత్ర పోషించిన ప్రధాన యాజకుడు. ఈ పెట్టె దొరకడమంటే మనం నేరుగా కథలోని ఒక ముఖ్యమైన పాత్రకు సంబంధించిన చారిత్రక ఆధారాలను చూస్తున్నామన్నమాట. సో పిలాతు రాయిలాగే ఈ అస్థికల పెట్టె కూడా ఏం చెప్తోందంటే, బైబిల్లో మనం చదివే ముఖ్యమైన వ్యక్తులు కేవలం కథ కోసం సృష్టించిన పాత్రలు కాదు, వాళ్లు నిజంగా ఆ కాలంలో జీవించినవాళ్లు. ఇది కథకు చారిత్రక బలాన్నిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెండు విషయాల్ని అంటే కథలోని కళను, బయట దొరికిన చారిత్రక ఆధారాలను కలిపి చూద్దాం. ఈ రెండూ కలిస్తే మనకు ఎలాంటి పూర్తి చిత్రం కనిపిస్తుందో అర్థం చేసుకుందాం. చూడండి, ఈ రెండు పద్ధతులు రెండు వేర్వేరు ప్రశ్నలకు సమాధానాలిస్తాయి. సాహిత్య విశ్లేషణ, కథను ఎందుకు ఇలా చెప్పారు అని అడిగితే, పురావస్తు శాస్త్రం, ఈ కథ నిజమైన ప్రపంచంలో జరిగిందా అనే ప్రశ్నకు సాక్ష్యాలను చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి కథ లోపలికి చూస్తే, ఇంకొకటి కథ వెనుక ఉన్న ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే ఆ కథ యొక్క పూర్తి చిత్రం మనకర్థమవుతుంది. కాబట్టి ఇకపై మనం ఇలాంటి ఒక పాత కథ చదివినప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఇదే: మనం చదువుతున్నది కేవలం అక్షరాలను కాదు, ఆ అక్షరాల ద్వారా మనం కనుమరుగైపోయిన ఒక ప్రపంచంలోకి తొంగిచూస్తున్నాం. గ్రంథం, చరిత్ర, అర్థం ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తే ఆ కథ మనకు మరింత లోతుగా అర్థమవుతుంది.